జిల్లాలో వృద్ధులు, గర్భిణీలు, బాలింతలకు 104 సేవలు ఎంతో ఉపయోగమని కమ్యూనిటీ హెల్త్ అధికారి డి పుష్పలత అన్నారు. కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం గ్రామం రామాలయం ప్రాంగణంలో 104 వైద్య పరీక్షలు నిర్వహించారు. సిహెచ్ఓడి పుష్పలత పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ముదిరిపోయిన తర్వాత వెళ్ళిపోయి 4వ స్టేజ్ అలా ఉంటది. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ లో వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కాబట్టి మనకి ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి నేను సులభమైన టిప్స్ కొన్ని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఇలా రొటేట్ చేసుకోవాలి. అవి పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఎటు కొంచెం ఇదిగా ఉంటది కాబట్టి ఆ రంగు ఒకటి ఎర్రగా వస్తుంది కొంతమందికి, అది ఒకటి రాకూడదు. అలా బ్లీడ్ కనిపించడము, తర్వాత మొత్తము వాళ్ళకి హిస్టెక్టమీ అయిపోయింది, లేకపోతే మొత్తంగా పీరియడ్స్ ఆగిపోతాయి. మొత్తం నెలసార్లు మొత్తం ఆగిపోతాయి కదా, ఎండిపోయినాయి అంటారు కదా 45-50 ఏళ్ళకి. ఆ ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంతమంది బ్లీడింగ్ అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో మనము ఇది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఏమో అని చెప్పి సస్పెక్ట్ చేసి ఒకసారి మా అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే మేము ఇక్కడ అవసరమైన 1-2 టెస్టులు చేస్తాము. తర్వాత మిమ్మల్ని డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తాము. వాటిలో ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే భయపడకుండా, సిగ్గుపడకుండా, మేము ఆడపిల్లలమే కదా వచ్చి అమ్మ నాకు ఇలా ఉంది అని చెప్పండి చాలు. కావాలంటే మేము పర్సనల్ గా మీ ఇంటికి వచ్చైనా సరే, మీకు ఇబ్బంది ఉంది మేము అక్కడికి రాము అందరు ఉంటారంటే మేము పర్సనల్ గా ఇంటికి వచ్చైనా మీకు టెస్ట్ చేస్తాము. ఊరకే చూస్తున్నాం, చెక్ చేయించుకోండి. అప్పటికప్పుడు 500-600తో వస్తే ఎవరు ఏం చేయలేదు. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో వచ్చి ఒక షుగర్ టెస్ట్ చేయించుకోండి. అందులో భయపడేది ఏం లేదు. చిన్న సలహా కూడా అవసరం. మీరు ఇంట్లోనే మీ సొంతగా తెలుసుకొని ఓకే ఇది అయ్యుండొచ్చేమో అని చెప్పి ముందుగానే వెళ్ళి డాక్టర్స్ చూయించుకుంటే వాళ్ళు అవునా కాదా అని కన్ఫర్మ్ చేస్తారు. అవును అంటే 1 నెల ట్రీట్మెంట్, కాదు అంటే మళ్ళీ అంతే సంతోషంగా వెనక్కి వస్తారు కదా. అదే ముదిరిపోయిన తర్వాత వెళ్ళిపోయి 4వ స్టేజ్ అలా ఉంటది. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ లో వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కాబట్టి మనకి ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి నేను సులభమైన టిప్స్ కొన్ని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఇలా రొటేట్ చేసుకోవాలి. అవి పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఎటు కొంచెం ఇదిగా ఉంటది కాబట్టి ఆ రంగు ఒకటి